హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? వెల్కమ్ టు మదర్సన్ ప్రాపర్టీస్ హైదరాబాద్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేద్దాం. తద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈరోజు మేడిపల్లి మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్లో ఒకటి మంచి ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాను. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లో ఒకటి వాట్సాప్ గ్రూప్ లింక్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాను. వీలైతే లింక్ ఓపెన్ చేసి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. తక్కువ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని కూడా మనం గ్రూప్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ ఏదైతే మనం ఇప్పుడు చూడబోతున్నామో మార్కెట్ రేట్ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్లో మనకు సేల్కి రెడీగా ఉంది. ఈ ప్రాపర్టీ ఎలా ఉందనేది ఒకసారి మనం వీడియో చూసుకుంటూ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈస్ట్ ఫేస్ నుండి గేట్ లోపల ఎంటర్ అవుతున్నాం. మీరు వీడియోలో గమనిస్తున్నారు, మనకు ఈస్ట్ ఫేస్ నుండి ఏదైతే మెయిన్ డోర్ గేట్ ఉంది కదా, గేట్ లోపల ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం. మనము మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఫ్రెండ్స్, మీరు చాలా ఇల్లులు చూసి ఉంటారు. ముంగట ఇట్లా ఓపెన్ స్పేస్ దొరకడం చాలా అరుదు. ఎక్కడ కూడా మనకి ఇట్లా ఓపెన్ స్పేస్ అయితే దొరకదు. సో రీజన్ ఏంటంటే, మనకి ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇట్లా ఉండడానికి రీజన్ ఏంటంటే, ఈ ప్లాట్ కాస్త క్రాస్గా ఉంటుంది. ఈ క్రాస్ అంతా కూడా క్రాప్ చేసి చాలా నీట్గా మనకు యాజ్ పర్ వాస్తు ప్రకారం అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనం గార్డెనింగ్ చేసినా కూడా మంచి వ్యూ అవుట్లుక్ కనబడుతుంది, ఒక విల్లా లుక్ కనబడుతుంది. మనం ఇప్పుడు ఈస్ట్ ఫేస్ నుండి మెయిన్ డోర్ లోపల ఎంటర్ అవుతూ ఈ ప్రాపర్టీ కింద 2 BHK అనేది ఏ విధంగా ఉందని ఒకసారి మనం వీడియోలో గమనిస్తాము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈస్ట్ ఫేస్ నుండి మెయిన్ డోర్ లోపల ఎంటర్ అవుతున్నాం. ఫ్రెండ్స్, మీరు వీడియోలో గమనిస్తున్నారు, కింద గ్రౌండ్ ఫ్లోర్ కట్టి కేవలం 9 years మాత్రమే అవుతుంది. మనకు ఈ ప్రాపర్టీ మేడిపల్లి మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది, చాలా దగ్గరలో ఉంటుంది. మీరు ఏదైతే వీడియోలో గమనిస్తున్నారో ఇక్కడ మనకు నార్త్ ఫేస్ కి కూడా డోర్ ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా నీట్ గా ఫినిషింగ్ ఇస్తూ, అదేవిధంగా ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వ్యూ చూస్తున్నారు, టీవీ వ్యూ అనేది చాలా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు. ప్రాపర్టీ కాస్త ఓల్డ్ అయినా కూడా మనకు ఎక్కడ కూడా క్వాలిటీలో తగ్గకుండా ఆ టైంలో చేసిన కన్స్ట్రక్షన్ అండ్ ఆ టైంలో ఈ ప్రాపర్టీ ఓనర్స్ వాళ్ళకు అనుకున్న విధంగా ఈ ఫినిషింగ్ అనేది వుడ్ వర్క్ అంతా కూడా నీట్ గా ఫినిషింగ్ చేసుకున్నారు. మనం ఒకసారి పూజా రూమ్ అనేది ఎట్లా ఉందో ఒకసారి వీడియోలో గమనిస్తాం. యాజ్ పర్ వాస్తు ప్రకారం మీరు వీడియోలో చూస్తున్నారు, ఇక్కడ ఈశాన్యంలో ఇక్కడ కూడా మనకు కిచెన్ కి టచ్ కాకుండా పూజా రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ పూజా రూమ్ పక్కన మనకు ఇక్కడ మీరు వీడియోలో గమనిస్తున్నారు, మనం కిచెన్ లోపల ఎంటర్ అవుతున్నాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు వీడియోలో గమనిస్తే పైన ఏదైతే ఈ వుడ్ వర్క్ ఉంది కదా, ఇదంతా కూడా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు. మనకు కింద గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటూ పైన రెంట్కి ఇవ్వచ్చు, లేదా పైన మీరు ఉంటూ కింద కూడా రెంట్కి ఇచ్చినా కూడా మీరు ఉన్నాక కూడా దాదాపు 10,000 రెంటల్ ఇన్కమ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అంతా కూడా డైనింగ్ సెక్షన్ లాగా ఒక మంచిగా నీట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇదంతా కూడా కబోర్డ్ వర్క్ అంతా కూడా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మేడిపల్లి మెయిన్ రోడ్ నుండి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం మనకు 160 గజాలుగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు వీడియోలో గమనిస్తున్నారు, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎలా ఉందని ఒకసారి వీడియోలో గమనిస్తాము. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వ్యూ చూస్తున్నారు, ఇదంతా కూడా కబోర్డ్ వర్క్ అనేది చాలా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు. విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటి మీరు వీడియోలో గమనిస్తున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది చాలా నీట్ గా ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ అదేవిధంగా ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే కనుక విండో కూడా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ రావడానికి కూడా మీరు వీడియోలో గమనిస్తున్నారు, విండో ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము గ్రౌండ్ ఫ్లోర్ లో 2 బెడ్రూమ్లు, ఈ బెడ్రూమ్ కి కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఆ 2 బెడ్రూమ్లు హాల్ కిచెన్ లాగా ప్రెసెంట్ అయితే ఈ హౌస్ ప్రెసెంట్ గ్రౌండ్ ఫ్లోర్ మనం వీడియోలో చూసాము. పైన ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉందనేది ఒకసారి వీడియో చూద్దాము, పైకి వెళ్ళి డిస్కస్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. మీరు గ్రౌండ్ ఫ్లోర్లో వ్యూ గమనించారు. పార్క్ ఏదైతే మనం గార్డెనింగ్ వేసుకోవడానికి మంచి ఓపెన్ స్పేస్ కింద మీరు వీడియోలో గమనించారు. అదేవిధంగా ఫ్రెండ్స్, మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చినాక కూడా పైన ఓపెన్ స్పేస్, మంచి వెంటిలేషన్, ఇంట్లో చుట్టూ సెట్ బ్యాక్స్ ఇస్తూ మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా మనకు ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనం ఇప్పుడు ఈస్ట్ ఫేస్ నుండి డోర్ లోపల ఎంటర్ అవుతున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈస్ట్ ఫేస్ నుండి డోర్ లోపల ఎంటర్ అయినాం. ఇదంతా హాల్.
పైన మనకు కన్స్ట్రక్షన్ జరిగి కేవలం 2.5 years మాత్రమే అవుతుంది. ఈ ప్రాపర్టీ ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఇష్టంగా చాలా దగ్గరుండి యాజ్ పర్ వాస్తు ప్రకారం ఈ గ్రౌండ్ ఫ్లోర్ పైన అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీరు వీడియోలో గమనిస్తున్నారు, ఇక్కడ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ అనేది యాజ్ పర్ వాస్తు ప్రకారం సౌత్ ఈస్ట్ కార్నర్లో ఆగ్నేయంలో మనకు ఓపెన్ కిచెన్, అదేవిధంగా పూజారు, ఇదంతా కూడా యాజ్ పర్ వాస్తు ప్రకారం కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు పైన ఫాల్ సీలింగ్ చూస్తున్నారు. యాక్చువల్ ఏంటంటే పైన ఫస్ట్ ఫ్లోర్ అనేది ఈ పైన రేకులు ఇవ్వడం జరిగింది. ఈ రేకులకు పైన ఫాల్ సీలింగ్ ఇస్తూ మనం వ్యూ చూస్తే కనుక మంచి లైటింగ్స్ తోటి, కలర్ఫుల్ లైటింగ్స్ తోటి ఫినిషింగ్ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోని ఉంది. అదేవిధంగా మీరు ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో గమనిస్తున్నారు, ఇక్కడ వచ్చేసి కామన్ బాత్రూమ్ కూడా సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వేరే వాళ్ళకి రెంట్కి ఇస్తూ, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ కూడా వేరే వాళ్ళకి ఇచ్చే విధంగా ప్లానింగ్ చేశారు. మనం ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ లోపల ఎంటర్ అవుతున్నాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వీడియోలో గమనిస్తున్నారు చిల్డ్రన్స్ బెడ్రూమ్. మనకు 6x6 కాటన్ బెడ్ వేసుకున్నాక కూడా చుట్టూ నడిచే విధంగా చాలా స్పేషియస్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది మీరు వీడియోలో గమనిస్తున్నారు. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ విండో కూడా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ రావడానికి, గాలి వెలుతురు రావడానికి, మనకు వెంటిలేషన్ రావడానికి కూడా విండో ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, ఎలా ఉంది ప్రాపర్టీ? చాలా బాగుంది కదా. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసి వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.